సో రాముడు అనేవాడు దేవుడు, ఆ దేవుడు ఉన్నాడు అని మీరు అంటున్నారా నిజంగా? నేనే కాదమ్మా, దాని గురించి ఎవరెవరో మాట్లాడారు, పురాణాలు చెప్తున్నాయి, లేకపోతే ఎన్నో రామాయణము గ్రంథాలు, ఋషులు, మహనీయులు అందరూ చెప్పారు. వాళ్ళందరూ చెప్పింది మనం మనస్ఫూర్తిగా గౌరవిస్తాము. కానీ మనకు ఈరోజు భారతదేశంలో మనందరం కూడా జాతిపిత అని మనం గౌరవిస్తున్నాము, మహాత్ముడు అని అంటున్నాము. ఎవరు? గాంధీ. గాంధీ గారి మాటల్లోనే మనకు రాముడు అనేటువంటిది ఎంత గొప్పది, రామనామం ఎంత గొప్పది, రామరాజ్యం ఎలాంటిది అని ఆయన మాటల్లో ఆయనే ఎక్స్ప్రెస్ చేశారు. ఈ ధర్మం ఎంత గొప్పది, రామరాజ్యం ఎంత గొప్పది, రామనామం ఎంత గొప్పది అనేటువంటిది ఆయనే ఎక్స్ప్రెస్ చేశారు. నిజంగానే గాంధీజీ ఎక్స్ప్రెస్ చేశారు. ఎక్స్ప్రెస్ చేసి ఇదిగో దీస్ ఆర్ ఫోర్ ఎవిడెన్సెస్. నేను రాసింది కాదు, నాకేం తెలియదు దీని గురించి. బట్ నేను సెర్చ్ చేసి నాకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పిన తర్వాత చూస్తే, గూగుల్లో ఎవరు సెర్చ్ చేసినా, సో గాంధీస్ వర్డ్స్ అబౌట్ రామ, గాంధీస్ వర్డ్స్ అబౌట్ కౌ, గాంధీస్ వర్డ్స్ అబౌట్ హిందూయిజం అని మనం కొడితే ఖచ్చితంగా ఈ కాగితాలన్నీ మనం ప్రింట్అవుట్ తీసుకుని చదువుకోవచ్చు, లేదా అందులోనే చూడవచ్చు. ఓకే, ఈ విషయం చాలా కొత్తగా ఉంది. అంటే నాకే కాదు, చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండదు, గాంధీ గారు ఇలా రాముడి గురించి ఇలా అన్నారు అని చెప్పి. రాముడి గురించి చెప్పడంలో ఆయన చెప్పినటువంటి మాట ఎలాంటిది అని అంటే, రాముడు అనేటువంటిది మానవాళిని రిప్రజెంట్ చేసేటువంటి ఒక మహాతత్వం, జస్ట్ ఒక మనిషిగా మాత్రమే కాదు. అంతేకాదు, రామనామం ఏదైతే ఉందో, రాముడి యొక్క నామం అదొక పవిత్రమైన మంత్రం. ఆ రామనామం ఎంత పవిత్రమైనది అంటే, రామ అనుకుంటేనే శాంతి లోపల తనంత తానుగా పెళ్ళెగుకుతుంది. రామనామమే శాంతినిస్తుంది. సో ఎవరైనా నీకు శాంతిని నీ దగ్గర నుంచి లాగాలనుకుంటే నువ్వు చికాకు పడతావా లేదా? నీ పీస్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నువ్వు ఎలా అవుతావు? రెస్ట్లెస్ అవుతావా? ఇప్పుడు రాముని నా దగ్గర నుంచి డిస్టర్బ్ చేస్తే, నన్ను నుంచి దూరం చేస్తే నేను రెస్ట్లెస్సే అవుతాను. ఎందుకంటే నాకు రాముడు అనేది రాముడు కాదక్కడ, రామ అనేది నాకు శాంతి. శాంతిని నా నుండి దూరం చేస్తే, నా హాయిని నా నుండి దూరం చేస్తే, నో వన్ ఈజ్ గోయింగ్ టు కీప్ క్వైట్ కదా. కాబట్టి గాంధీజీ యొక్క భావన ఏంటంటే, రామనామం అనేది రాగద్వేషాలని అణిచేది, కామక్రోధాలని అణిచేది. రామనామం అనేటువంటిది ఒక పవిత్రమైన చిత్తశుద్ధికి సంకేతం. అది రామనామము ఒక సాధనకు సోపానం. రామనామము అనేటువంటిది ఒక పవిత్రతనివ్వగలిగేటువంటి అద్భుతమైన ఉపాయం. ఇది ఆయన రామనామం గురించి చెప్పాడు. రాముడంతటి వాడు. అలాగనే రామరాజ్యం అని అంటే, ఏ రాజ్యంలో అయితే కుక్క అంటే నోరు లేని మూగ జీవాలు కూడా ఎక్కడ బాధింపబడకుండా సుఖంగా బ్రతుకుతాయో అది రామరాజ్యం అన్నాడు. రామరాజ్యం అంటే మనుషులు బాధ లేకుండా బ్రతకడం కాదు, నోరు లేని మూగ జీవాలు కూడా ఆనందంగా బ్రతుకుతాయి, స్వేచ్ఛగా సంచరిస్తాయి, హాయిగా ఉంటాయి. అది రామరాజ్యం అని చెప్పారు. మరి గాంధీజీ చెప్పిన మాటలే.